నమస్తే 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 వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే. నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. 2000 చిల్లర మంది ఉన్నారు. ఐ లవ్ యూ ఆల్. మీ అందరికీ ఉపయోగపడుతుందని మీరు చూస్తారో నాకు అర్థమైంది. కొత్త ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోలు వస్తాయి. టెలిగ్రామ్ కావాలంటే టెలిగ్రామ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అయిపోండి. ఒక లైక్ వేసుకోండి ఈ వీడియోకి. ఓకే, మనం లైవ్ ట్రేడింగ్ చేస్తాం. ఈరోజు 26th March 10:13 అవుతుంది. నేను ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలే ఇంకా. సో మనము రూల్స్ ఫాలో చేసి ఎట్లా డబ్బులు సంపాదిస్తామో చూద్దాం. ఓకే, పాయింట్ ఏంటంటే ఈరోజు కొంచెం సైడ్ వేస్ ఉంది. మీరు గమనిస్తే నేను ఇప్పటివరకు ఏం అనాలిసిస్ చేయాలి, ఇప్పుడే చేస్తున్నాను. ఓకే, మీకు స్టెప్ బై స్టెప్ చెప్తా. ఓకే ఓకే 1 సెకండ్ గైస్. చలో కాల్ వచ్చిండే. సో చాలా రోజుల నుంచి మార్కెట్ ఇగో ఈ జోన్ నుంచి కింది పడుతుంది, ఈ జోన్ నుంచి కింది పడుతుంది, ఈ జోన్ నుంచి కింది పడుతుంది. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయ్యి కరెక్ట్ ఇగో ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటాను నేను చెప్పా. నిన్న రిజెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు ఒకవేళ ఇది కంటిన్యూ అయిందంటే మళ్ళీ కిందికి పడి ఇక్కడ నుంచి లేస్తుంది. ఓకే, కానీ ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం సూపర్ బుల్లిష్ ఇగో వీడి దాకా అవుతుంది. 24,173 కానీ లేదంటే ఇగో అట్లీస్ట్ వీడి దాకా ఈజీ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, బట్ ఇక్కడ కొంచెం పుల్ బ్యాక్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ పైకి వెళ్ళిపోయింది. ఇట్లా వెళ్ళదు యూజువల్లీ మార్కెట్, ఇట్లా వెళ్ళింది. ఇప్పుడు కొంచెం స్లో డౌన్ అయింది. సో మనం చూసాం స్కాల్పర్స్ కాబట్టి మనం 10-15 పాయింట్ వచ్చేసినది అనుకో, మనం సేఫ్ జోన్లో వెళ్ళిపోతాం అనమాట. మనం లిమిటెడ్ ట్రేడ్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తామంటే పైన ఇది తీసేద్దాం. ఆగండి, పైన ఇది తీసేద్దాం, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు 3 చార్ట్లు పెట్టుకుందాం. ఇది క్లిక్ చేసి 3 చార్ట్లు ఓపెన్ అవుతుంది అనమాట. తర్వాత దీన్ని అంతా సింక్ చేసుకొని ఇక్కడ నిఫ్టీది ఒక కాల్. నేను యూజువల్లీ నిఫ్టీలోనే ట్రేడింగ్ చేస్తాను. నిఫ్టీలో ఎక్కువ పాయింట్స్ రావు, కానీ నాకు నిఫ్టీ 5 years నుంచి అలవాటు కాబట్టి నిఫ్టీ చేస్తాను. ఓకే, ఇక్కడ ఒక కాల్, ఇక్కడ ఒక పుట్. ఇది ఇట్లా బాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా క్లిక్ చేయగానే అక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ కాలే అమ్మా. ఫస్ట్ నిఫ్టీ ఇక్కడ ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ చార్ట్లో సెకండ్ దాంట్లో ఇది క్లిక్ చేసి కాల్ ఒకటి ఓపెన్ చేసుకుంటా. థర్డ్ దాంట్లో పుట్ ఓపెన్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రీమియం చార్ట్ని 1 minute చేసేస్తా. ఓకే రైట్, ఇది 1 minute, ఇది 1 minute. ఇక్కడ ఒకసారి 30 minutes ఒకసారి చెక్ చేసుకుందాం. ఒక 30 minutesలో చిన్నది ఒక జోన్ క్రియేట్ చేస్తాను. నేను చిన్న ఇవి ట్రెండ్ లైన్ యాడ్ చేసుకుంటా, మనకు పనికి వస్తాయి ఇవి. ఓకే, ఇట్లా యాడ్ చేసుకుంటా. ఓకే, ఇది కానీ ఇది కానీ. ఓకే, ఇట్లా పెట్టుకుందాం. ఓకే, చలో 5 minutesకి వెళ్ళిపోదాం. ఇప్పుడు 5 minutesకి వెళ్ళిపోతే ఇట్లుంది. ఓకే, పైననే పుష్ అవుతుంది అనిపిస్తుంది, కానీ కింద చూడండి, కింద ఉంది, డిమాండ్ కూడా ఉంది. డిమాండ్ అండ్ సప్లై ఈక్వల్ నడుస్తుంది. అందుకే సైడ్ వేస్ అవుతుంది మార్కెట్. సైడ్ వేస్ మాటలో మనకు ఆప్షన్ బ్యాంక్లో డబ్బులు రావు. సో అందుకే నేను జాగ్రత్త కొంచెం చేస్తాను. ఓకే, చూస్తున్నాను. ఇప్పుడు మన ట్రేడ్ ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది అంటే ఇగో చిన్న ప్రాఫిట్ తీసుకోవాలంటే ఇగో ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యి పైన క్యాండిల్ ఎండ్ అయితే కాల్ సైడ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. పుట్టు సైడ్ ఇప్పుడు వద్దు, నాకు ఎందుకో రిస్క్ అనిపిస్తుంది. కాల్ సైడే ప్లాన్ చేద్దాం. దానికన్నా పైన ఎండ్ కావాలి క్యాండిల్. ఓకే, తర్వాత ఇక్కడ ఒక జోన్ ఉంది ట్రెండ్ లైన్, దీన్ని కూడా బ్రేక్అవుట్ చేస్తే అప్పుడు మన ప్రీమియం పెరుగుతుంది. ఇగో చార్ట్లో కూడా చూడండి. ఇప్పుడు ఒక పని చేస్తా, కాల్ తీసేస్తా, పుట్టు తీసేస్తా, కాల్ మాత్రం పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి ఈడ కూడా ఈ జోన్లో ఒక సెల్లింగ్ జోన్ నడుస్తుంది. ఈ జోన్లో ఇవన్నీ ఇంపార్టెంట్ గైస్. ముందు మీరు జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకోవాలి. నేను టెలిగ్రామ్లో పెట్టా, ఫస్ట్ ప్లానింగ్, రిస్క్ మేనేజ్మెంట్, డిసిప్లిన్. ఓకే, ఇవి 3 ఫాలో చేస్తే మనం డబ్బులు సంపాదించవచ్చు. ఓకే, ఇట్లా పెట్టేసా. ఓకే, చలో సెటప్ అయినప్పుడు మనం ట్రేడ్ తీసుకుందాం. ఓకే, ఇగో ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ వస్తుంది. ఈ బ్రేక్అవుట్ అయ్యి క్యాండిల్ ఎండ్ అయితే కొంచెం సేపు చూసి ట్రేడ్ చేసుకోవచ్చు మనం. ఓకే, లెట్స్ సీ. ఓకే, మూమెంట్ అయితే రాని ట్రై చేస్తుంది. గుడ్, రెడీ పెట్టుకుందాం. 225 క్వాంటిటీ వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది యాక్చువల్లీ, బట్ చూద్దాం. సడన్గా రివర్స్ యాక్చువల్లీ ఇండియా విక్స్ తక్కువ ఉంది గైస్. ఇగో ఇండియా విక్స్ ఎప్పుడైనా తక్కువ ఉందంటే డెల్టా, గామా, తీటా, వేగ దీని గురించి నేను కోర్స్ వీడియోలో పెడతా, కానీ ఇన్ డీటెయిల్గా అది మీకు క్లారిటీ వచ్చిందంటే మీరు తోపులు అయిపోతారు ఆప్షన్ సెల్లింగ్లో. ఓకే, ఆప్షన్ బ్యాంక్లో ఏంటంటే ఇండియా విక్స్ కొంచెం వీక్ ఉంది అనుకోండి, మన ప్రీమియం ప్రైజెస్ పెరగవు అనమాట. ఇగో
వీక్ ఉంది యాక్చువల్లీ, కొంచెం రెడ్ ఉంది కదా. ప్రీమియం ప్రైజెస్ అంత ఫాస్ట్గా పెరగవు. ఓకే, ఇక్కడ ఒక రిస్క్ తీసుకోవచ్చు గైస్ యాక్చువల్లీ, బట్ తీసుకుందామా? ఈఎంఐ కన్నా పైనే అవుతుంది. సరే, ఒక చిన్న రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నా గైస్, తీసుకుంటా. ఎందుకు తీసుకున్నా చెప్తాను నేను. ఈఎంఐ కన్నా పైన క్యాండిల్ వచ్చింది, సస్టైన్ అవుతుంది. ఇది బ్రేక్అవుట్ జోన్ దగ్గర ఉంది. ఇది బ్రేక్అవుట్ అయితే ఒక మంచి ఇది ఇస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది, అది కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఈడ ఆల్మోస్ట్ అప్పర్ హైస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక్క చిన్న పుష్ దొరికితే వెళ్ళిపోతుంది పైకి. దానికోసం వెయిట్ చేస్తున్నాం. మన స్టాప్ లాస్ జోన్ ఇది అయిపోతుంది. ఇగో ఇది మన స్టాప్ లాస్ జోన్, ఈ జోన్. ఓకే, చలో 400 ప్రాఫిట్ చూపిస్తుంది. గుడ్. మీరు చూసుకున్నట్లయితే ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు కదా, ఇదే ఫస్ట్ ట్రేడ్. ఓకే, చలో. ఓ రివర్స్ వస్తుంది. పాయింట్ ఏంటంటే దీనికన్నా కిందికి వెళ్తే మనం హోల్డ్ చేసుకోవద్దు. ఇవి ఎప్పుడు డిసిప్లిన్ అంటే అదే గుర్తుపెట్టుకోండి గైస్. ఎప్పుడైనా మన నెగిటివ్ మనం అనుకున్న జోన్ కన్నా రివర్స్లోకి వెళ్ళిపోతుంది అంటే కామ్గా బయటికి వచ్చేసాలి. నెక్స్ట్ మనకు మంచి దొరుకుతుంది, అప్పుడు తీసుకోవాలి ట్రేడ్. ఓకే, ఇగో ఇక్కడ కూడా ఇగో ఇది సపోర్ట్ జోన్. ఇక్కడ నుంచి కిందికైనా రిజెక్ట్ చేసేవచ్చు, కానీ చూద్దాం ఏమవుతుందో. ఓకే, మన జోన్ దగ్గరికి అయితే వచ్చింది, అంటే స్టాప్ లాస్ దగ్గరికి అయితే వస్తుంది. 1000 రూపీస్ లాస్ చూపిస్తుంది. ఇంకొంచెం కింద క్యాండిల్ ఎండ్ అయితే ఎగ్జిట్ కొట్టేస్తాను నేను. ఐ థింక్ ఐ నీడ్ టు ఎగ్జిట్ దిస్ ట్రేడ్. క్యాండిల్ 40 సెకండ్స్ ఉంది, క్యాండిల్ ఎండ్ అయితే ఎగ్జిట్. ఎగ్జిట్. 2400 రూపీస్ లాస్ వచ్చింది ఫస్ట్ ట్రేడ్. ఇట్స్ ఓకే, బడి బడి షేరు మీ छोटी छोटी बातें होते रहती है. ఏం చేసిందంటే నేను చెప్తా, స్టాప్ లాస్ హిట్ చేసి పైకి పోతున్నావారా నాయన. ఇట్స్ ఓకేలే. పాయింట్ ఏంటంటే ఇక్కడ బయటికి వెళ్తున్నాను ట్రాప్ చేసి కిందికి స్టాప్ లాస్ కొట్టేసి మళ్ళీ పైకి పోతుంది. బట్ ఇప్పుడు వెయిట్ చేయడం మంచిది, మనం ఇప్పుడు రిస్క్ తీసుకోలేము. కొంచెం సేపు వెయిట్ చేద్దాం, మంచి సెటప్ దొరికినప్పుడు మళ్ళీ ట్రేడ్ చేయొచ్చు మనము. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ చేసి పైకి పోయింది. యాక్చువల్లీ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ మనం గీసుకునేది ఉండే, బట్ ఇట్స్ ఓకేలే. కంటిన్యూస్ ప్రాఫిట్ ఎవరికి రాదు కదా, లాస్ట్లు కూడా అయితే ప్రాఫిట్లు కూడా అవుతాయి. అరే ఇగో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది, పైకి వెళ్తున్నాను ట్రాప్ చేసి మళ్ళీ కిందికి వస్తుంది. ఇక్కడ ఒక సెల్లర్ జోన్ క్రియేట్ అవుతుంది. క్యాండిల్ కింద ఎండ్ అయితే హై ఛాన్స్ దట్ పుట్లో ప్రీమియం పెరిగే ఛాన్సెస్ ఉంది. ఒకసారి మనం పుట్లో కూడా చూసుకుందాం. ఓకే, పుట్టిడు ఉంది. ఓకే, చిన్న రిస్క్ తీసుకుందామని చూస్తున్నా, కానీ ప్రతిసారి క్యాండిల్ ఎండ్ అవనిద్దాం. ఎండ్ అయ్యేదాకా మనం రిస్క్ తీసుకోలేము గైస్, ట్రాప్ చేస్తుంది లేకపోతే. ఇప్పుడు చూడండి, కిందికి వచ్చింది పైకి వెళ్ళిపోయింది, కిందికి వచ్చింది పైకి వెళ్ళిపోయింది, కిందికి వచ్చింది పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కిందికి రాని ట్రై చేస్తుంది. సో వెయిట్ చేద్దాం. ఓకే, ఐ థింక్ ఓకే, ఒక చిన్న రిస్క్ తీసుకుంటున్నా గైస్. పుట్టు సైడ్ జంప్ అయినా నేను. సింపుల్, దీనికన్నా కిందికి వస్తే స్టాప్ లాస్ బుక్ చేసుకుంటా. జస్ట్ ఇది సస్టైన్ అయితే చాలు నాకు. ట్రాప్ ఒకటి చేయకపోతే సేఫ్ అయిపోతా గైస్. ట్రాప్ ఒకటి చేయొద్దు అంతే. అంటే ఇక్కడ చూడండి, ప్రతిసారి కిందికి వెళ్ళి పైకి కొట్టింది, కిందికి వెళ్ళి పైకి కొట్టింది, కిందికి వెళ్ళి పైకి కొట్టింది. ఈసారి కూడా కిందికి వెళ్ళి పైకి కొడితే మనం ట్రాప్ అయిపోతాం గైస్, గుర్తుపెట్టుకోండి. కమాన్, ట్రాప్ చేయకు. వెళ్ళిపోతుంది పైకి. కమాన్. ఓకే, కాస్ట్ టు కాస్ట్ వచ్చింది ఆల్మోస్ట్. గుడ్ గుడ్. ఈఎంఐ పైనే అవుతుంది. గుడ్. దీని ఒకసారి 30 మినిట్స్లో చూస్తే ఎట్లుంది. ఓకే, 30 మినిట్స్లో మొత్తం సైడ్ వేస్ ఉంది గైస్. చూడండి, ఇగో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మొత్తం సైడ్ వేస్ నడుస్తుంది. ఇగో ఇది ఒకవేళ వస్తే ఇది దాకా వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ స్ట్రాంగ్ ఇదైతే 50 మినిట్స్ క్యాండిల్ ఎట్లా నడుస్తుంది. ఓకే, చూద్దాం. రెడ్ నడుస్తుంది, కొన్ని గ్రీన్లోనే ఉన్నాయి యాక్చువల్లీ. ఇండెక్స్ తీసేద్దాం. దీంట్లో ఎంత ప్రాఫిట్ తీసుకుందాం చెప్తా. ఇక్కడ కొనుక్కున్నాం మనము, 15 పాయింట్స్ అని ఇస్తే బాగుంటుంది. ఇది చూద్దాం 15 పాయింట్స్ ఇస్తుందా లేదా అని.
చలో ఇది మన ట్రేడ్. కమాన్ 15 పాయింట్స్ కష్టం గైస్. ఇక్కడ ఒక సెల్లింగ్ జోన్, బయింగ్ జోన్ ఉంది కదా, ఇది బ్రేక్అవుట్ అవ్వాలి. అప్పుడు మన ప్రీమియం పెరుగుతలే చూడండి గైస్, ఇంత మంచి పడుతుంది ఇది. ఈ ప్రీమియం ఈడనే ఉంది. క్యాండిల్ అయితే మంచి ఎండ్ అయింది గైస్. యాక్చువల్లీ రెడ్ క్యాండిల్ చాలా బాగా ఎండ్ అయింది. కమాన్ మంచి ఎండ్ అయింది. యాక్చువల్లీ నాకు తెలిసి ఇట్లాంటిది ఇంకో క్యాండిల్ రావాలి ఇక్కడ. ట్రాప్ చేయకరా నాయన. ట్రాప్ చేస్తుంది. ఇక్కడ దాకా మనకి సపోర్ట్ ఉంది, దీనికన్నా పైకి వెళ్తే రిస్క్. కమాన్ బేబీ, ట్రాప్ చేయకు. ట్రాప్ చేసాను, చూద్దాం. ఈఎంఐ కింది దాకా మనకు ఛాన్స్ ఉంది. ఐ థింక్ ట్రాప్ చేస్తుంది స్లోగా. ఇక్కడ దాకా మనకి సపోర్ట్, దీనికన్నా పైకి 50% కన్నా పైకి వెళ్తే ఇంకా మనం ఇగ్నోర్ చేసడం బెస్ట్. ఈ నుంచి పడితే ఈ నుంచి పడాలి, లేదంటే బిస్కెట్ అయిపోతాం. ఓకే ఓకే, స్టాప్ లాస్ సెట్, ఎగ్జిట్. 2 ట్రేడ్లు చేసాం, 2 ట్రేడ్లు లాస్ అయింది. సరే మన రోజు కాదు మన ఈ వీడియో కూడా పెడతా గైస్, మీరు అసలు టెన్షన్ పడకండి. నేను చెప్తా కదా, లాస్ అయిన రోజు కూడా నేను వీడియోలు పెడతా అంట. మీరు అనుకోవచ్చు అరే కొంచెం సేపు హోల్డ్ చేసి కూడా పైకి వచ్చేసారు. మనం ప్రాసెస్ ఎప్పుడు ఫాలో చేయాలి, లేకపోతే అది మనకి లాంగ్ టైంలో బిస్కెట్ కొట్టేస్తుంది. అందుకే నేను ఎప్పుడన్నా తప్పు అనిపించేస్తే తీసేస్తాను అనమాట. సో వెయిట్ చేద్దాం గైస్, ఇంకొక ట్రేడ్ మ్యాక్సిమం ట్రై చేద్దాం, లేదంటే టోటల్ 5 ట్రేడ్స్ చేద్దాం. పాయింట్ ఏంటంటే 2 టైమ్స్ మనం బిస్కెట్ అయింది. ఈ వీడియో పెడతా గైస్, మీకు నాలెడ్జ్కి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడు లాసులు బుక్ చేసుకున్నామని క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. సో అది మీరు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నేను మ్యాక్సిమం ఈ వీడియో పెట్టేస్తా, ఆబ్వియస్గా పెట్టేస్తా, మ్యాక్సిమం అని కాదు. కానీ ఇక్కడ ఒక జోన్ అయితే నడుస్తుంది, బట్ వెయిట్ చేద్దాం గైస్, కొంచెం సేపు వెయిట్ చేద్దాం, గడబడిలో కాకుండా. ఓకే, 2 టైమ్స్ ట్రాప్ చేసింది ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వస్తుంది, బట్ దిస్ ఈజ్ నాట్ రైట్ వే. ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్ ఉంది, కిందికి పోతున్నావో పైకి పోతున్నావు కన్ఫర్మేషన్ లేదు. ఇన్ని రోజులు మనకి ఎట్లుండే అంటే పైకి వెళ్తున్నాను అయినా అని చెప్పేసి, ఇన్ని రోజులు అసలు మనం ఈ రోజులు నేను ఆఫీస్ అని చెప్పేసి 2 రోజులు వేస్ట్ చేసినా, కానీ ఈరోజు కొంచెం తనలాడుతుంది అది. అండ్ ఆల్సో ఇండియా విక్స్ కొంచెం స్లో ఉంది కాబట్టి మనకు కొంచెం డౌట్ఫుల్ ఉంది. ఓకే, 3,700 రూపీస్ లాస్ వచ్చింది గైస్ 2 ట్రేడ్లకి. ఓకే, 2 ట్రేడ్స్కి, ఒక దాంట్లో 2,000 చిల్లర, ఒక దాంట్లో 1,500 చిల్లర. ఓకే, లెట్స్ సీ. అది ఎవర్రా నేను ఎన్నిసార్లు కాదు. పని పాట ఉండదు ఫాల్తూ వాళ్ళకి, మళ్ళీ ఇవన్నీ కాల్ చేస్తూనే ఉంటారు. జీవితం మనమే ఒక దిమ్మకారం ఉందా అంటే, హలో సార్ లోన్ కావాలా సార్ అంటారు. వద్దురా నాయన, ఎన్నిసార్లు చెప్పాలరా నాయన అంటే, మళ్ళీ లోన్ కావాలరా సార్ అంటారు. చూడండి గైస్, మళ్ళీ పైకి పోతున్నాను ట్రాప్ చేసి కింద పడిపోయింది. సో వెయిట్. అవో 1 మినిట్లో ఇగో మొత్తం సైడ్ వేస్ ఉంది. ఇగో సైడ్ వేస్. ఇట్లాంటప్పుడు ఏం తెలుసు, 5 పాయింట్లు క్యాప్చర్ చేసుకోవచ్చు. 500 అట్లా నేను కూడా చేయొచ్చు కావాలంటే. నాకు 500 ఎంత ఈజీ చెప్పండి. 500 4 సార్లు చేయగానే 3,000 కవర్ అయిపోతుంది. కానీ ఇట్స్ నాట్, అది ఎందుకో ఎక్కదబ్బా అట్లాంటి ట్రేడింగ్. బాబా ఇక్కడ తీసుకోలేము. కానీ
ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే ప్లాన్ చేద్దాం. మీకు ఇక్కడ ఉందా, ఇది బ్రేక్అవుట్ అయితే అప్పుడు ప్లాన్ చేయొచ్చు. కానీ అప్పటిదాకా ప్రీమియం మూవ్ అయిపోతుంది కదా అని చెప్తారు మీరు, కరెక్టా? ఆహా మస్తు ఉంది యాక్చువల్లీ. రిస్క్ తీసుకోబోతే అవుతుంది కానీ వద్దులే, ఇది ట్రెండ్ లైన్ ఎడ్జ్ కదా, పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. బట్ లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, ఒక రిస్క్ తీసుకుంటున్నా. ఎందుకు తీసుకున్నా అంటే ఈ జోన్ బ్రేక్అవుట్ అయింది. ఇది ప్రీవియస్ లాస్ గైస్, ఇప్పుడు వచ్చిన లాస్ కాదు. ఓకే, కొంచెం బ్యారేజ్ చూపిస్తుంది. ఈ క్యాండిల్ ఎండ్ అయ్యేదాకా వెయిట్ చేసేది ఉండే కానీ వచ్చే ఫ్లోలో రపక మనం కొట్టేస్తుంది కదా, అది నేను మిస్ చేసుకోవాలనుకోలేదు, అందుకే నేను తీసుకున్నా. ఇప్పుడు ట్రెండ్ బుల్లిష్ ఉందా వేరేష్ ఉందా అంటే ఇన్ని రోజులు బుల్లిష్ ఉండే, ఇప్పుడు సైడ్ వేస్ ఉంది గైస్. ఇప్పుడు పైన ఉందా కింద ఉందా అని చెప్పలేము కానీ చాలా రోజుల నుంచి పైకి పోతుంది కాబట్టి మనకి బుల్లిష్ కొంచెం ఫేవర్ చేస్తుంది. బట్ ఒకవేళ రివర్సల్ పుట్ సైడ్ పెరిగింది అనుకోండి చాలా ఎక్స్ట్రీమ్గా పడుతుంది అన్నమాట. సో నాకు ఆ పుట్ సైడ్ తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఫాస్ట్గా పెరుగుతుంది అన్నమాట మన ప్రీమియం. ఇప్పుడైతే లాస్లో ఉన్నాము. కమాన్, ఇక్కడ నేను పడతా, ఈడ తీసుకున్నా. మ్యాక్సిమం స్టాప్ లాస్ ఇగో ఇది, దీనికన్నా ఎక్కువ అస్సలు పాసిబులే కాదు. ప్రాఫిట్ 20 పాయింట్స్కి ల్యాండ్ చేస్తా. 20 చాలా ఎక్కువ, చూడు 20 ఎంత పైకి ఉంది. 15 అన్న 15 to 20 ప్లాన్ చేద్దాం. ఓకే, లేదంటే మనది సెట్ కాదు, రిస్క్ రివార్డ్ పెద్దగా పెట్టుకోవాలి కదా. సెల్ సైడ్ పవర్ ఉంది కదా, తెలుసా? ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చింది, తర్వాత గ్రీన్ క్యాండిల్ వచ్చింది కానీ సస్టైన్ అవ్వలే, రపక్ మన కింది దాకా తొక్కేసింది అది. ఇప్పుడు మళ్ళీ బయింగ్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇది ఈ జోన్ బ్రేక్అవుట్ అయిందంటే మంచిగా ఇడి దాకా పడుతుంది. నాకు ఇది ఒక్కటి క్యాప్చర్ చేయాలని ఉంది ఎందుకో, మనసావాచా అనుకుంటా. అమ్మ మళ్ళీ స్టాప్ లాస్ దగ్గరికి వస్తుంది. ఆప్షన్ బయింగ్కి ఒక రోజు దరిద్రం రోజు ఉంటుంది, అది ఇట్లనే అనిపిస్తుంది. బట్ లెట్స్ సీ, ప్రాసెస్ని ఫాలో చేద్దాం గైస్. లాస్ వస్తే లాస్, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, దిమాగ్ ఖరాబ్ చేసుకోవద్దు అంతే. ఇది ఒక్క జోన్ బ్రేక్అవుట్ అయితే మస్తు పడుతుంది. ఐ థింక్ ఐ నీడ్ టు అగైన్ గెట్ రెడీ టు సెల్. కాల్ దిగో వీడి దాకా వెళ్తుంది, ఇది బ్రేక్అవుట్ అయిందంటే కష్టం. కమాన్, ఒక్క సెల్లర్. ఆల్మోస్ట్ నియర్ టు అవర్ స్టాప్ లాస్. కమాన్ పడిపో, కాల్ పడిపో, పుట్టులే. జోన్ అయితే బ్రేక్అవుట్ అయింది ఇక్కడ. పుట్టులే పైకిలే, పుట్టులే పైకిలే, పుట్టులే పైకిలే, పుట్టులే పైకిలే. ఐ డౌట్ కిందికే పడుతుంది అనిపిస్తుంది. లాస్ బుక్ చేసుకున్నా, ఎక్కువసేపు హోల్డ్ చేసుకున్నాను, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎక్కువసేపు హోల్డ్ చేస్తే పెద్ద లాస్ అవుతుంది అనమాట. ఇక్కడ తీసుకుంటే 20 పాయింట్స్ వస్తున్నాయి. బట్ ఆహా నేను ఇది మిస్ చేసుకోని అనుకుంటలేను. ఎంటర్ అయిపోయినా ఫోమోలో ఎంటర్ అయినా. క్రేజీ బులిష్ క్యాండిల్ అది, ఫోమోలో ఎంటర్ అయినా. బట్ ఐ వాంట్ టు హోల్డ్, నాకు మంచి బయింగ్ అనిపించింది.
కమాన్. ఎస్, అది తొక్కు. అది అది నాకు కావాల్సింది. అది అది నాకు కావాల్సింది. అది 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 నాకు కావాల్సింది. ఎట్లా పెరిగింది చూసిరుగా. అది 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 నాకు కావాల్సింది. అది 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 క్రేజీ క్రేజీ. అది అది మనకు కావాల్సింది. 20 పాయింట్స్ వచ్చేసింది గైస్. కానీ నాకు ఇంకా కావాలి, ఎందుకంటే మనది 40 పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి ప్లాన్ చేద్దామా. రివర్సల్ ఓకరా. నాకు నిఫ్టీలో ఎక్కువసేపు హోల్డ్ చేసుకోబోద్ది కాదు గైస్, ఎందుకంటే ఎక్కువసేపు హోల్డ్ చేస్తే నిఫ్టీ ఇది అవుతుంది. కానీ చూద్దాం. కమాన్, క్రేజీ బుల్లిష్ అయితే ఇచ్చినాం. సస్టైన్ చేయి, ఈడి దాకా పో. ఈడ ఒక ట్రెండ్ లైన్ వస్తుంది, కానీ అది బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నాను నేను. చూద్దాం. ఇది మన ఇది 50 పాయింట్స్ పెడదాం. ఏడికైతే ఆడికి 50 పాయింట్స్ క్యాప్చర్ చేస్తాం. మీరు చూడండి, ఇప్పుడు ఓవరాల్ లాస్ రికవర్ అయ్యి గ్రీన్కి వచ్చేసాము. అట్లుంటుంది మనతోని. బట్ చూద్దాం. వీడికి వచ్చేదాకా మనకు ప్రాఫిట్ వచ్చినట్టు కాదు గైస్. పాయింట్ ఏంటంటే మనము ఇది జస్ట్ అన్రియలైజ్ ప్రాఫిట్ అన్నమాట. ఇది వచ్చినట్టు కాదు. మనం ఎప్పుడైతే బుక్ చేసుకుంటామో అప్పుడే వచ్చినట్టు. సో అప్పటిదాకా వెయిట్ చేయాలన్నమాట. పోర్ట్ఫోలియో ఏడుందని ఉంది. ఓకే ఓకే, మనకు దీంట్లో లాస్ అయింది, దాన్నే మనం అదే దాంట్లో ప్రాఫిట్ వచ్చిందా. ఓకే, మళ్ళీ కిందికి వస్తుందా. ఓకే ఓకే, పర్లేదు చూద్దాం. ఏడి వారు తీసుకోవద్దా ఆడి వారికి. ప్రీమియం అంత ఫాస్ట్ ఎందుకు పడుతుంది? చిన్నగా కిందికి వచ్చింది, ఇంత ఎట్లా పడ్డా చూడండి. యాభై పాయింట్ అంటే 50 పాయింట్లు నేను పక్కా క్యాప్చర్ చేస్తా. లేదంటే నేను లాస్ బుక్ చేసుకొని బయటకు వస్తా. కానీ 50 పాయింట్లు కావాలి నాకు. 50 ఏడికి వస్తుంది, 50 ఆల్మోస్ట్ కొంచెం కిందికి. 50 50 పాయింట్స్ అంటే ఇంకా మస్తు క్రేజీ అసలు. చూద్దాం. బాగా మొత్తం రివర్స్ కొట్టేసింది. చూద్దాం, ప్రాసెస్ ఫాలో చేద్దాం. ఏడికైతే ఆడికి. చాలా కిందికి వచ్చింది, కొంచెం డౌట్ వస్తుంది నాకు. బట్ లెట్స్ సీ. ఎందుకంటే ఇగో కొంచెం కిందికి వస్తే మనం కొంచెం డౌట్ ఉండేది. ఇంత మొత్తం కిందికి వచ్చేసింది. సో అట్లా ఇక్కడ ఈఎంఐ ఉందా, దీనికన్నా కిందికి వెళ్ళిపోతే నేను నో లాస్ నో ప్రాఫిట్లో బుక్ చేసుకుంటా. ఎందుకంటే ఇంకా మనం హోల్డ్ చేయలేం దీన్ని. అట్లీస్ట్ ఈడి దాకా అయితే హోల్డ్ చేయగలుగుతా, దానికన్నా ఎక్కువ అయితే మనకు కొంచెం బిస్కెట్ అవుతుంది అనమాట. 2400 దాకా ప్రాఫిట్ ఇచ్చింది మనకి. మనం బుక్ చేసుకోలేదు. ఎందుకు బుక్ చేసుకోవాలంటే పెద్ద ప్రాఫిట్ కోసం. తీసుకుంటే పెద్ద ప్రాఫిట్ తీసుకుందాం ఈరోజు. ఓకే, లేదంటే లాస్ తీసుకొని బయటకు వద్దాం మార్కెట్ నుంచి. పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, ఏం పెరిగింది అబ్బాయి ఇది. నేను మంచి టైంలో తీసుకున్నా, క్రేజీగా ఎన్ని పాయింట్స్ ఇచ్చింది తెలుసా అప్పుడు మనకి. ఈ నుంచి 28 పాయింట్స్ ఇచ్చింది, మనం బుక్ చేసుకోలేదు. మీరు అంటుంటారు కొన్నిసార్లు, అలా హోల్డ్ చేసుకోవచ్చు కదా నువ్వు అని చెప్పేసి. నిఫ్టీ నాకు తెలుసు భయ్యా, హోల్డ్ చేసుకుంటే ఇట్లనే అవుతుంది. బట్ అది పరిస్థితి. ఏమైంది, స్టక్ అయినట్టు చూపిస్తుంది నాకు.
లోడ్ అవుతలే సరిగా. అరే ఏమైందిరా నాయన ఇల్లు. రిఫ్రెష్ అవ్వట్లేదు సరిగా. ఓకే ఈ క్యాండిల్ కొంచెం చాలా గలీజ్గా ఉంది గైస్. నేను లేకపోతే హోల్డ్ చేసుకుంటుండే. ఈ క్యాండిల్ చూడండి మస్తు గలీజ్ ఉంది. ఐ థింక్ ఐ నీడ్ టు బుక్ లాసెస్ హియర్ గైస్. ఎందుకంటే ఈ క్యాండిల్ చాలా గలీజ్గా ఉంది, లేకపోతే పెద్ద లాస్ అయిపోతుంది. అమ్మా 7,000 దాకా పోయిందా? నీ అమ్మ గ్రీన్లు ఉండే కదరా నాయన. ఆప్షన్ బయర్స్ లాసెస్ చేసుకుంటారా ఇగో ఇట్లనే. ఇంత మంచి ప్రాఫిట్ వదిలేసుకొని నేను పిచ్చి పిని కానీ లేక. ఐ థింక్ ఇంకొక ఛాన్స్ ఇస్తా గైస్. ఈ ట్రెండ్ లైన్ ఒక్కటే ఛాన్స్, దానికన్నా ఎక్కువ నేను అసలు హోల్డ్ చేసుకోలేను. ఇంత మంచి బంప్ ఇచ్చి కిందికి పోయింది. అమ్మాన్ పైకి వెళ్ళిపో. ఫుల్ వీడియో పెడుతున్నా, అసలు ఏడ నేను పాజ్ చేయలే, ఏం బుక్ చేయలేదు, మొత్తం డిస్కస్ చేసుకొని పెడుతున్నాను. ఓకే, లాస్ అయితే లాస్, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్. నేను లాస్ ఎందుకు బుక్ చేసుకోలేదు? పిచ్చిపోయిన వాళ్ళకి ఎందుకు పెట్టుకున్నా? ఇది మన లాస్ అపటైట్ చాలా ఎక్కువ అయిపోతుంది. అమ్మా లే పైకి లే. ఇవి తీసేసాం, ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతున్నాయి కదా, ఇవన్నీ పెడితే ఇవి తీసేసాం. ఓకే, ఇది కూడా తీసేస్తాం. ఓకే, వేరే వేరే స్టాక్స్ అన్నీ ఒక పెరుగుతున్నాయి, పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అందుకే ఆ బంప్ వచ్చింది నాకు తెలిసి. మన పేషెన్స్, మన సైకలాజికల్ టెస్ట్ చేస్తుంది, అది స్ట్రాంగ్ ఉందాం కలిసి. ఓకే, లెట్స్ డూ ఇట్ టుగెదర్. కమ్ ఆన్, లెట్స్ డూ ఇట్ టుగెదర్. ఇంత పెద్ద మంచి ప్రాఫిట్ ఇచ్చి లాస్ వస్తే ఎట్లనో బాధేస్తుంది కదా, బట్ జరుగుతుంది. ప్రతిరోజు మనకు అనుకున్నట్టు జరగదు కదా. సో అది ఓవరాల్ ఎంత 7,000 లాస్ చూపిస్తుంది. అమ్మాయి ఈరోజు పెద్ద లాస్ అయింది. ఇట్స్ ఓకేలే, అనలైజ్ చేసాం తర్వాత. ఓకే, ఏమేమి తప్పులు చేసినాం మనం అని చెప్పేసి. ఇంత మంచి ప్రాఫిట్ అసలు నేను ఎప్పుడు ఇంతసేపు హోల్డ్ చేసుకోను. 20 పాయింట్స్కి నేను బుక్ చేసుకుంటా, కానీ
ఈరోజు ఎందుకో అంతసేపు హోల్డ్ చేసుకున్నా. సో అదే మనకు రివర్స్ కొట్టింది అనిపిస్తుంది నాకైతే. బట్ ఇట్స్ ఓకే, మనం వీడియో అయితే పెడదాం, మీకు నాలెడ్జ్ వస్తుంది, నాకు అదే చాలు. మీరు తప్పులు చేయకపోతే చాలు. నేను తప్పులు చేస్తాను, నేను కూడా సరిదిద్దుకుంటా. మీరు తప్పులు చేయకండి, నా వీడియో చూసి నేర్చుకోండి. ఓకే, ఫ్రీగా మీకు నాలెడ్జ్ ఇస్తున్నాను. ఓకే, వీడియో అయితే పెడతా ఎట్లన్నా. వీడియోలో ఎంత అవుతుంది గైస్, కానీ మొత్తం చూడండి, మీకు డిస్కషన్స్, ఆ పేషెన్స్ అవంతా అర్థమవుతుంది. స్కిప్ చేయకండి ప్లీజ్. ఓకే, మొత్తం చూడండి. మొత్తం చూసిన వాళ్ళు లాస్ట్కి నాకు కమెంట్ చేయండి, అన్న మొత్తం చూసిన ఏడా స్కిప్ చేయకుండా అని. మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అవుతారు. ఓకే, యాభై పాయింట్లు పెట్టినా నేను. ఇక 50 పాయింట్లు, అది కూడా నిఫ్టీలో. అదే నేను ఇక్కడ హై వస్తూ వెళ్తుండే కదా, అప్పుడు పెట్టుంటే బాగుంటుండే. ఈరోజు కొంచెం సైడ్ వేస్ మార్కెట్లో నేను పెద్ద ఎక్స్పెక్ట్ చేస్తున్నా కదా, అనిపిస్తుందా మీకు అట్లా? ఒక బంప్ ఇట్లా పైకి పెద్దది. ఇప్పుడు చూడండి, ఓవరాల్ 5000కి వచ్చాం. ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి గైస్. ఈ ట్రెండ్ లైన్ ఉందా, ఈ మూడు, ఈ నుంచి ఒకసారి మార్నింగ్ ఒకసారి, ఇప్పుడు ఒకసారి పడ్డది కదా, ఈ బ్రేక్ అయింది అనుకోండి, ఆరామ్స్ వెళ్ళిపోతుంది పైకి. ఇండియా విక్స్ బాగాలేదు ఈరోజు అనుకో. అరే ఇంత పైకి పోయి మళ్ళా కింది పోతున్నాయి రా. పేషెన్స్తో ఆడుకుంటుంది వర్మ కానీ ఇట్లాంటి మార్కెట్లో మజా అంటే మనం ఇట్లాంటి మార్కెట్ని ఎదిరించినాం అనుకో, మనకు అసలు తిరుగుండదు. ఎదిరించాలి, కలిసి ఎదిరిద్దాం. గెస్ చేసుకోండి, నాది ప్రాఫిట్ వస్తుందంటారా రాదంటారా? కమెంట్ చేయండి, కాబట్టి ఇప్పుడే కమెంట్ చేయండి, తర్వాత చూసుకోండి లాస్ట్కి ఏమవుతుందో అని. ఓకే, కమాన్ బయర్స్, యాక్టివేట్ అయిపోండి.
చాలాసేపటి నుంచి హోల్డ్ చేసుకుంటున్నా ఈ ట్రేడ్ని అసలు. మాన్ బయర్స్, ఈ జోన్ బ్రేక్అవుట్ కావాలి ఇప్పుడు. లే 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 పైకి లే నా రాజా, లే లే నా రాజా, పైకి లే నా రాజా, లే లే నా రాజా. నువ్వు లేస్తావా, నన్ను లేపమంటావా, నువ్వే ఓన్గా లేస్తావా, లేదంటే నన్ను లేపమంటావా? లే 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 నా రాజా, లే లే నా రాజా, లే 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 నా రాజా, లే లే నా రాజా. రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఒకటి లేపింది అనుకో గైస్, నిఫ్టీ వెళ్ళిపోతుంది పైకి. రిలయన్స్ ఎట్లుందో చెక్ చేస్తాం ఒకసారి. ఎందుకంటే రిలయన్స్ది ఎక్కువ ఇది ఉంటుంది అన్నమాట. ఓకే, రిలయన్స్ 5 మినిట్స్లో ఏం జరుగుతుంది? ఓకే, 30 మినిట్స్. రిలయన్స్ ఇగో ఈరోజు వీక్ ఉంది, అందుకే అది పడుతుంది. ఇది లేదంటే కొట్టుకుంటే వెళ్ళిపోతుండే. డే చార్ట్లో ఎట్లుంది రిలయన్స్? ఇగో చూడండి గైస్, ఇన్ని రోజులు రిలయన్స్ పైకి వెళ్తుంది కదా, అందుకే మార్కెట్ పైకి వెళ్ళింది. ఇక్కడ దొక్కింది, ఇక్కడ పడుతుంది చూడండి. ఒక్క బంపి నాయన పైకి. ఆ గది ఒక్క పెద్ద ఇగో ఇట్లా ఇట్లా రావాలి క్యాండిల్, చూపిస్తామండి. ఇట్లా రావాలి క్యాండిల్, ఏముంటుంది 100 పాయింట్లు వస్తాయి అప్పుడు మనకి. ఈ జోన్ బ్రేక్అవుట్ కావాలి గైస్, నాకు ఎట్లన్నా కావాలి ఈరోజు. ఈ జోన్ బ్రేక్అవుట్ కావాలి నాకు. 3 సార్లు కట్ అయింది, ముచ్చటగా 4వ సారి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పైకి. ఇంతసేపటి నుంచి హోల్డ్ చేస్తున్నా చూడండి గైస్, చాలాసేపు అయినా హోల్డ్ చేస్తున్నా. చూడండి ఎంత మంచి పైకి వచ్చింది, ప్రీమియం పెరగట్లేదు. ప్రీమియం పైకి వెళ్ళాలి కదా. నిఫ్టీ, రిలయన్స్ బ్రో, ఇది బ్రేక్ చేయ ఏరియా. ఈ ఏరియాని కొంచెం అది తనలాడుతుంది. అదే ఈ ఏరియాని బ్రేక్ చేసింది అనుకో, ఇగో చూడండి, ఇది కింద వస్తుంది కాబట్టి ఇది కిందికి పడుతుంది. చెప్పలేగో ఇట్లా కిందికి పడితే ఇది కిందికి పడుతుంది. నిఫ్టీ ఇది సింకులు ఉంటుంది అనమాట. అరే ఏట్రా రిలయన్స్గా ఇట్లా చేస్తే ఎట్లాను?
అరే ప్రాఫిట్ రావడం అయితే స్లోగా వస్తుంది, ఈ రెడ్ అవ్వడం అయితే రప 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 రప. అదే మనము ఇటు సైడ్ కొనుక్కుంటున్నాం అనుకో, ఎయిట్ సైడ్ పుట్టు సైడ్ అక్కడ అంత ఫాస్ట్గా రాదు. ఇగో వచ్చింది కానీ 55 to 65 పాయింట్స్ పెరిగింది. ఈడ చూడండి 132 to 10 పాయింట్స్. ఓపికతో ఆడుకుంటుంది ఇది అమ్మా. రిలయన్స్ చూడండి, రిలయన్స్ చూస్తే నాకు ఎట్లనో అనిపిస్తుంది. ప్రీమియం అట్లా పడుతుంది, మేబీ ఇండియా విక్స్ వల్లనే అనిపిస్తుంది నాకు చిల్లర ముఖంని. ఇంకా బంప్ కావాలి నాకు, బంప్. ఓకే, ఇండియా విక్స్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. చాలాసేపు నుంచి హోల్డ్ చేసుకున్నా గైస్, ఈ వీడియో లెంత్ అవుతుంది బట్ ఇట్స్ ఓకే. ఐ థింక్ లాస్ బుక్ చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఇది కట్ అయితే నేను బుక్ చేసుకుంటా, ఏం చేయలేను. ఎందుకంటే చాలా నేను ట్రై చేస్తా గైస్, బట్ అది ప్రీమియం అంత ఫాస్ట్గా పడుతుంటే మనం ఏం చేయలేము. లేవడం మాత్రం స్లోగా లేస్తుంది కానీ పడడం మాత్రం ఫాస్ట్గా పడుతుంది. ఏం చేస్తాం చెప్పండి. లాస్ బుక్డ్. ఈరోజు పెద్ద లాస్ అయింది. ఇప్పుడు చూడండి, నేను బుక్ చేసుకున్నాను కదా, ఇప్పుడు పైకి వెళ్ళి ట్రై చేస్తాను చూడండి. ఓవరాల్ ఎంత 8,000 రూపీస్ లాస్ అయింది. ఐ థింక్ 4 ట్రేడ్స్ చేసాం మనం. ఇంకొక ట్రేడ్ చేసి ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ బుక్ చేసాం, లేకంటే ఈ వీడియో ఇట్లనే పెట్టేస్తా. 8,000 లాస్ అయిందని మన ఛానల్లో పెట్టేస్తా. ఓకే, సైడ్ వేస్ ఉంది మొత్తం మార్కెట్. అమ్మ ఇవో 55, 65 అంటే కాలు పడుతుంది అనే టైంలో పుట్టు పెరుగుతుంది. పుట్టు ఈ జోన్లోనే మూవ్ అవుతుంటుంది అనమాట. పైకి వెళ్తే కిందికి వస్తుంది, కిందికి వస్తే పైకి వెళ్తుంది. ఇప్పుడు పైకి వెళ్ళి ట్రై చేస్తుంది చూడండి. ఒకటే డైరెక్షన్లో సస్టైన్ కాదు అది. ఒక పని చేస్తాం, నేను ప్రీమియం చేంజ్ చేస్తా. 600 ఓపెన్ చేసుకుంటా. కొంచెం ఎక్కువ క్వాంటిటీతో ప్లాన్ చేద్దాం. ఓకే, అంత డబ్బులు లేవు మన దగ్గర. 225 ప్లాన్ చేద్దాం. సరే 225 తోటి ప్లాన్ చేసిన. వేరే ప్రీమియం తీసుకున్నా. సింపుల్, నేను ఏం చేస్తా తెలుసా, ఎక్కువ రిస్క్ తీసుకోను. ఒక 10 పాయింట్లు రాగానే ఎగ్జిట్, ఇక్కడ 10 పాయింట్లు రాగానే చూడండి 500. నాకు ఎక్కువ టెన్షన్ ఉండదు. బాబా మొత్తం ఇదవుతుంది. ట్రాపింగ్ సిస్టమ్ అండ్ వాలటిలిటీ. కిందికైతే అంత ఈజీగా పోవద్దు నా లెక్క ప్రకారం.
సైడ్ వేస్ మార్కెట్లో నేను ఉట్టిగా రిస్క్ తీసుకొని తప్పు పనులు చేస్తున్నా అనిపిస్తుంది గైస్. సైడ్ వేస్ మార్కెట్లో ఇంత ఇది చేయొద్దు మనం. ఎగ్జిట్ చాలు గైస్. ఇంకా మనము ఎక్కువ రిస్క్ చేస్తే బిస్కెట్ అయిపోతాము. మనం ఎండ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ఈ వీడియో ఇట్లనే పెడతా, మీకు లెర్నింగ్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రతి ట్రేడ్ లాస్ అయింది, మంచి ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం బుక్ చేసుకోలేదు. సో ఇట్స్ ఓకే, టుడే ఈజ్ నాట్ అవర్ డే. ఓకే, వీడియో లెంత్ అయింది బట్ మొత్తం చూడండి, లెర్నింగ్ ఉంటుంది. అందరూ అనుకోవచ్చు ప్రాఫిట్ ఒక్కడే పెడతాడు ఇది అని చెప్పి, లాస్లు కూడా పెడుతున్నా, అది కూడా పెద్ద లాస్ అయింది ఈరోజు. ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇంకొక ట్రేడ్ తీసుకున్నా, క్రేజీగా పడుతుంది మార్కెట్. 2000కి వచ్చేసాము, 3000 ఇంకొంచెం అది ఇంకాలే 1200 సూపర్. 5000 ప్రాఫిట్, బాబా ప్రాఫిట్ బుక్డ్. ఇంకా పైకి వెళ్తుంది బట్ అమ్మా అనుకున్నా నేను అట్లుంటుంది. మళ్ళీ చూడండి గైస్, నా ప్రీవియస్ వీడియో చూడండి, నేను ఏ టైంకి స్టాప్ చేశాను, మళ్ళీ ఇప్పుడు రికార్డ్ బ్యాక్ ఏ టైంకి చేస్తున్నాను చూసుకోండి. జస్ట్ 2 minutes తర్వాతనే నేను రికార్డ్ బ్యాక్ చేసిన. 9000 లాస్ ఉంటే ఒక్కటే ట్రేడ్ చేసిన. క్వాంటిటీ కొంచెం నాకు తెలుసు గైస్, ఇప్పుడు నేను లాస్ రికవరీ పెట్టుకున్నాను అనుకో, ఏదో రకంగా నేను ఇదైపోతుంది నాది, నాకు తెలుసు అది. కానీ అది ప్రాసెస్కి అగేన్స్ట్ అని మనం చేయమన్నమాట. సో ప్రతిసారి చేయకండి, గుర్తుపెట్టుకొని. ఫైన్ గైస్, ఓకే ఇంకా కొంచెం పడుతుంది గైస్, అది మనం క్యాప్చర్ చేద్దాం. ఓకే, చిన్న ఇంకొంచెం కిందికి రానివ్వండి, మనం మళ్ళీ కావాలంటే ప్లాన్ చేద్దాం. ఓకే, ఆమె ఎంటర్ అయిపోయినా చిన్న స్టాప్ లాస్ పెట్టుకుంటాయి, ఎక్కువ లేదు. దీని కిందికి వచ్చేసి స్టాప్ లాస్. ఓకే, దీని కిందికి వచ్చేసి స్టాప్ లాస్. అరే మైక్ దూరం పెట్టేస్తాను, వినిపించిందా నేను చెప్పింది ఇందాక? ఏం ఫాల్ ఉండేది ఇందాక, కరెక్ట్ క్యాండిల్ క్యాప్చర్ చేస్తాం మనము. ఓ ఇక్కడ కొంచెం బిస్కెట్ అయ్యేటట్టు ఉంది. మనం జస్ట్ ఇంకొక ఫాల్ ఇట్లాంటిది ఇచ్చిందంటే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే, ఐ థింక్ నేను లాస్ రెడీగా ఉన్నా, లాస్ బుక్ చేసుకొని. కొంచెం డౌట్ వచ్చినా తీసేస్తా. ఓకే తీసేస్తాను, వద్దు ఇప్పుడు వద్దు, నేను చెప్తా ఇప్పుడు తీసుకోవాలన్నా. ఓకే, ఈరోజు చాలా ట్రేడ్ అయిపోయింది గైస్, మొత్తం బ్రెయిన్ స్ట్రెస్ అయిపోయింది. 9000 లాస్ నుంచి ఒకటే ట్రేడ్లో అది రికార్డ్ చేయలే అది. ఇది ఇంకా పడుతుంది గైస్, నేను రిస్క్ ఎందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఇందాక బుక్ చేసిన, ఇంకా పడుతుంది. ఇది వచ్చిన ఫాల్కి ఇంకోటిసారి పడుతుంది నా లెక్క ప్రకారం. బట్ వెయిట్ చేద్దాం, ఖడబడ్లో వద్దు, ఖడబడమే ఖడబడైపోతుంది.
కానీ ఏం ఫాల్ ఉండే గైస్. ఈ క్యాండిల్ మొత్తం క్యాప్చర్ చేసిన నేను, నమ్ముతారా? అంటే ఈ ట్రేడ్లో 5, 6 అనుకో, 7, 8, 9, 3,000 చిల్లర లాస్ ఉండే, అది కవర్ చేసుకొని 5,000 ప్రాఫిట్ వచ్చింది. లాస్ మొత్తం రికవర్ అయింది. అది ఓకే. నేను మళ్ళీ ఎంటర్ బ్యాక్ చేస్తున్నా, సేమ్ ట్రేడ్. దీనికన్నా కిందికి వెళ్తే లాస్ బుక్ చేసుకుంటా. స్టాప్ లాస్ పెట్టేస్తా. ఇగో స్టాప్ లాస్ 225 క్వాంటిటీ. ఓకే, స్టాప్ లాస్ పెట్టేసిన. ఇంకొంచెం కింద పెడదాం, మరీ టైట్ అయిపోయింది అది. ఉండని, జస్ట్ ఈ దాకా పెడదాం. ఒక్క నిమిషం గైస్, సమాన్ ఇస్తాం. అరే ఏదో పోస్ట్ వచ్చిండే, ఆ జూని కన్నా వెళ్ళినా ట్రిగర్ అయిపోయిందా? సరే పర్లేదు, పడుతుంది ఇంకోటి నాకు తెలిసి. నేను మళ్ళీ రిస్క్ తీసుకుంటా దీంట్లోనే. ఈరోజు ఓవర్ ట్రేడ్ అయిపోతుంది, ఇంకా తప్పు చేసిన ఈరోజు. బట్ అది ఈరోజు ఒక్కరోజు కాబట్టి ఇంకా నేను ఏం చేస్తా, తప్పుని కంటిన్యూ చేస్తా. బికాజ్ నెక్స్ట్ టైం అట్లా చేయకుండా ఉండడానికి. దీనికన్నా కిందికి వస్తే ఎగ్జిట్ కొట్టాల్సి వస్తుంది. ఐ థింక్ వస్తుంది అనుకుంటున్నా. కమాన్. ఆహా, ఓహో ఓహో, వాలటిలిటీ చాలా ఎక్కువ ఉంది అమ్మాగో. ఇట్లా గంపని బంప్ చేసి ఎట్లా పోతుంది చూడండి. అమ్మ తొక్కుతుంది. సరే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేస్తా గైస్, పోతే ఓనిద్దాం. పెద్ద లాస్ ఒకటి వద్దు మనకి. ఈడనే స్టాప్ లాస్ పెట్టేస్తున్నా. అరే పెట్టేదాకా కిందికి వచ్చేస్తావా ఎందుకు కంపోజిషన్? స్టాప్ లాస్ ఆడనే పెట్టేస్తున్నా. చలో స్టాప్ లాస్ పెట్టేసిన, టైట్ స్టాప్ లాస్. పోతే ఓన్ ఇచ్చేద్దాం, వస్తే పెద్ద ప్రాఫిట్ తీసుకుందాం. ఓకే, ఎంత ఉంది ఇప్పుడు? ఇది రిఫ్రెష్ చేయాలి. అమ్మ జీవితం, ఇది రిఫ్రెష్ ఎందుకు అవుతుంది అంత ఫాస్ట్గా? నెట్ బాగానే ఉంది. ఓకే 2000 చిల్లరా. అరే రే రే అరే రే 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 అరే రే రే రే, ఏమి జంప్ అయ్యా ఇది? ఏమి జంప్? వాలటిలిటీ చాలా ఎక్కువ ఉంది, బ్రెయిన్ తినేస్తుంది మనది. వచ్చినట్టే వచ్చి బిస్కెట్ అవుతుంది అనమాట. సో జాగ్రత్త ఉందాం. స్టాప్ లాస్ని మళ్ళీ నేను చిన్న చేస్తా, వీడికి పెట్టుకుందాం. ఎందుకంటే 50% కన్నా ఎక్కువ వెళ్ళిపోతే అది ఎట్లా లాస్ వస్తుంది. సో దానికన్నా ముందే మనం ఎగ్జిట్ అవ్వడం మంచిది. ఇంకా కావాలంటే ఇగో వీడికి పెడతాం. ఓకే, ట్రైల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అరే అట్లా రాకరా నాయన, ఇంత మంచిగా ఈ రెడ్ క్యాండిల్ ఎందుకురా? బాగానే వచ్చినా కదా ఇంత పైకి. ఇక్కడ చూడండి గైస్, అసలు పైకి వెళ్ళట్లేదు. ఇది చూడండి ఎట్లా పడుతుందో ప్రీమియం. దీంట్లో డెల్టా టీటా గామా అవన్నీ తప్పులు ఉంటాయి అన్నమాట. దానివల్ల అట్లా అవుతుంటుంది. ఇగో చూసారా, అసలు ఇంతనే పైకి వెళ్ళింది. ఇది చూడండి ఎట్లా పడుతుంది. మంచి ఆపర్చునిటీ ఉంది. నేను ఇంకొక ట్రేడ్ చేస్తాను ఈరోజు. ఓ ట్రేడ్ ఎట్లన్నా అయిపోయింది, నా తప్పు. ఇంకో చెంపలు కొట్టుకుంటున్నా, బట్ స్టిల్ చెంపలు ఇంకా గట్టి కొట్టుకున్నా.
పాయింట్ ఏంటంటే మనకు ఆపర్చునిటీ కనిపిస్తుంది నాకు ఇక్కడ సైడ్ వేస్ అయిపోయింది. మీకు తెలుసు కదా సైడ్ వేస్ అయితే కష్టమైపోతుంది, కానీ మార్కెట్ మూవ్ అయితే నేను ఏడికలన్నా పైసలు తీస్తా. మూవ్ అయింది రప్పక్ మని క్యాప్చర్ చేసుకున్నా. ఇప్పుడు ఏం తెలుసా, ఇప్పుడు కొంచెం ఇట్లా సైడ్ వేస్ అవుతుంది. ఈ ఈఎంఐ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ నుంచి కావాలంటే మళ్ళీ పడినా పడుతుంది. ఓకే, సో మనం 2 సైడ్లు రెడీగా పెట్టుకుందాం, చూద్దాం. అప్పటిదాకా నేను బయటికి వెళ్ళి రావాలన్నా, నాకు ఒక చిన్న పని ఉంది గైస్, అక్కడికి వెళ్ళి రావాలన్నా అని చూస్తున్నాం. వీడియో లెంత్ అవుతుంది కానీ ఫుల్ వీడియో పెడతా గైస్. క్రేజీ డే అసలు ఈరోజు. మనకి ఎంత నాలెడ్జ్ అంటే అంత నాలెడ్జ్, ఏడికైతే ఆడికి నాలెడ్జ్. టోటల్ లాస్ 3000 చూపిస్తుంది, ఇప్పుడు 9000 లాస్ ఉండే గైస్. ఇట్లా రికవర్ చేసిన మజా అయితే మజా వచ్చింది నాకైతే. ఇప్పుడు కొంచెం యాక్చువల్లీ ఇక్కడ ఆపర్చునిటీ నాకు అనిపిస్తుంది, బట్ ఐ వాంటెడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైము. ఎందుకంటే ఈ క్యాండిల్ ఉండే రపక్ మన గ్రీన్ రెడ్ వచ్చింది కదా, సో పాసిబిలిటీస్ అదే దట్ ఇంకొకసారి పడే ఛాన్సెస్ ఉంది. సో కొంచెం యాక్చువల్లీ కొంచెం సేపు టైం ఉంది వీడి దాకా. నేను ఒక పని చేస్తా, బ్రేక్ తీసుకుంటా గైస్, నేను మళ్ళీ రికార్డ్ బ్యాక్ చేస్తా. ఓకే, స్టే ట్యూన్, లైక్ చేసుకోండి గైస్. మీ అందరి కోసం నేను కష్టపడ్డా పాల మీద వీడియో చేస్తున్నా, ఎడిటింగ్ చేస్తున్నా, థంబ్నెయిల్ ఎడిట్ చేస్తున్నా, వీడియో పెడుతున్నా, టెలిగ్రామ్లో కాదు, సపోర్ట్ చేయాలి కదా గైస్. ఓకే, వీ విల్ గెట్ బ్యాక్ స్ట్రాంగ్. ఓకే, కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మార్కెట్ ఒక ప్రాఫిట్ ఇచ్చింది కదా, ఇగో ఇది వీటి దాకా వెళ్తుంది గైస్, ఇక్కడ దాకా వెళ్తుంది, మళ్ళీ అక్కడ నుంచి పడే ఛాన్సెస్ ఉంది. అప్పటి లోపల నేను బయటికి వెళ్ళి వచ్చేస్తాను చూస్తున్నా. ఓకే, విల్ కమ్ బ్యాక్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇంకొక ట్రేడ్ తీసుకున్నా, మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ తీసుకొని కరెక్ట్ ఈఎంఐ నుంచి క్యాండిల్ పడడానికి ట్రై చేస్తుంది. సో నేను ఒక పొజిషన్ ఎంట్రీ చేసిన, పెద్ద ప్రాఫిట్ కాదు, ఒక చిన్న మూమెంట్ కోసం క్యాప్చర్ చేస్తా. ఎక్కువసేపు హోల్డ్ చేసుకోను గైస్ దీన్ని, ఎందుకంటే మార్కెట్ కొంచెం ట్రాప్ సిస్టంలో నడుస్తుంది, కిందికి పైకి వెళ్తుంది. సో చిన్న ఒక ప్రాఫిట్ బుక్ చేసుకొని నేను ఇది చేసుకుంటా. ఇంకొంచెం పైకి వెళ్ళండి ఇవ్వం. ఓకే గుడ్, ఇంకొంచెం. ఓకే ఇంకొంచెం. ఓకే గుడ్ గుడ్ గుడ్. చలో గ్రీన్లోకి వచ్చింది ఆల్మోస్ట్. ఓకే గుడ్, గ్రీన్లోకి వచ్చేసింది. సూపర్. ఇంకొంచెం వెళ్ళి పైకి. ప్రాఫిట్ బుక్డ్. ప్రాఫిట్ ఎంత బుక్ చేసుకుంటున్నా అంటే ఇక్కడ బయింగ్ జోన్ ఉంది, ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉందని చెప్పేసి. ఓకే, అరే ట్రిగర్ కాలేదు. చలో 500కి వచ్చేసిన. ప్రాఫిట్ మొత్తం లాస్ 9000 కవర్ అప్ అయిపోయి 5800కి ఎగ్జిట్ కొట్టిన. ఇది ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది గైస్, బట్ ఐ వుడ్ బెటర్ స్టాప్ టుడే. ఈరోజు ఓవర్ ట్రేడింగ్ అయిపోయింది, నాకు తెలిసి 5, 6, 7 అయి ఉంటుంది, బట్ 9000 రికవరీ అయిపోయింది. గ్రీన్లో ఎండ్ చేయొచ్చు. నా గురించి తెలుసు కదా, 500 వీడియోలు చేసిన. ఇది కవర్ చేయడం ఎంతసేపు చెప్పండి నాకు, 581 రూపీస్. కానీ స్టిల్ నాకు ఇలా తప్పు చేసిన కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కవర్ దిస్. ఇది ఇట్లనే ఉండనిద్దాం, మనకు గుర్తుండాలి కదా మనం తప్పు చేస్తామని చెప్పేసి. 500 అంటే ఇంకొక 500 రూపీస్ నాకు తెలిసి ఛార్జెస్ అయి ఉంటుంది. సో అది గైస్ ఈరోజు వీడియో. బాబా పైకి వెళ్తుంది, బట్ స్టిల్ వీ విల్ ఎండ్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, కొంచెం హోల్డ్ చేసి కూడా పైకి వెళ్ళిపోతున్నాయి. ఇది ఇంకా చూస్తుంటే నాకు ఫోమో అని చెప్పేసి తీసుకోవాలి అనిపిస్తూనే ఉంటుంది అనమాట. బట్ ఇట్ బెటర్ నేను క్లోజ్ చేస్తున్నా గైస్. వద్దు, అస్సలు వద్దు, ఎందుకంటే నాకు తెలుసు దీని కథ ఎట్లుంటుంది అని చెప్పేసి. మనం చేసిన తప్పుకి ఇది చార్జెస్ అనమాట. సో వీ విల్ ఎండ్ దిస్ డే. ఈ వీడియో మొత్తం పెడుతున్నా గైస్. లాస్ అయినా 9000 అయినప్పుడు కూడా నేను పెట్టేస్తుండే, ఇప్పుడు కూడా పెడుతున్నా. బట్ మంచి లర్నింగ్ వీడియో గైస్. ఇక్కడ వరకు చూసిన వాళ్ళు కమెంట్లా ఏమని పెడతారు, తెలుగు ట్రేడర్ ఏజ్ అండ్ వెయిట్ అండ్ చాలు, సో దట్ నాకు గుర్తుంటుంది అన్నమాట. ఓకే వీళ్ళు ఫుల్ ఇడిదాకా చూసారు అని చెప్పేసి. అగైన్ చెప్తున్నా గైస్, ఎవరు స్కిప్ చేసి చూడకండి. ఇంకో విషయం ఏంటంటే, నేను ఇట్లా థంబ్నెయిల్లో పెడతా ఎంత ప్రాఫిట్ వస్తుంది. ఈరోజు పెట్టా, చూద్దాం ఏమవుతుందో. మీరు ఇక్కడ దాకా వచ్చి చూస్తే గ్రేట్. ఓకే, నేను చెప్పిన కదా కీవర్డ్, కోడ్ వర్డ్ తెలుగు ట్రేడర్ ఏజ్ అని చెప్పి కమెంట్లో పెట్టండి. మీరు చూసిరని మిమ్మల్ని నేను గుర్తుపెట్టుకుంటా, అరే వీడు మొత్తం చూస్తున్నాడు, సో ఈయన మొత్తం చూస్తున్నారు, సో ఆయనకి కొంచెం రియల్గా సీరియస్గానే ఉన్నాడు, సో అట్లా అనుకుంటాను నేను, నేర్చుకోనికి ఇది ఉందని. సో ఓకే గైస్, దట్స్ ఇట్. రేపు కలుసుకుందాం. ఈరోజు ఒకటి ఇది అయిపోయింది, కానీ రేపటి నుంచి కొంచెం ఫాలో చేద్దాం. నాకు ఇంత 5-6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవానికే ఇంత ఇదైతే కొత్త వాళ్ళకి ఎట్లా ఉంటుంది చెప్పండి. సో అదొక్కటి స్ట్రాంగ్గా రాసుకోవాలి గైస్ ఎక్కడన్నా. ఓకే, so we will end this guys. Thank you so much. I love you all. Take care. Bye bye.